తెలంగాణలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. అకస్మాత్తుగా కురిసిన వాన భారీ నష్టాన్ని మిగిల్చింది. ఈదురుగాలులు హైదరాబాద్ను అతలాకుతలం చేశాయి. బలమైన ఈదురుగాలులకు హైదరాబాద్తో పాటు జిల్లాల్లో ప్రజలు గడగడలాడిపోయారు. కురిసింది కొద్దిసేపైనా నష్టం మాత్రం భారీగానే జరిగింది. ఈదురుగాలులతో వణికిన హైదరాబాద్. గంటకు 78 కిలోమీటర్ల వేగంతో గాలులు. జంట నగరాలు అతలాకుతలం. ఎల్బీ స్టేడియంలో టవర్ కూలి ఒకరు మృతి. తెలంగాణ వ్యాప్తంగా ముగ్గురు మృతి. హైదరాబాద్లో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. గాలుల దాటికి ఇంటి పైకప్పులు గాల్లో ఎగిరిపడ్డాయి. భారీ వృక్షాలు నేలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. జంట నగరాల్లో అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. వర్షం 2 సెంటీమీటర్ల లోపే కురిసిన లోతట్టు ప్రాంతాల్లో మోకాళ్ల లోతు నీరు చేరింది. సికింద్రాబాద్, చార్మినార్లో విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. ఎల్బీ నగర్, మారేడుపల్లి, అంబర్పేట్, రామకృష్ణ మఠం, ఉస్మానియా యూనివర్సిటీ, ఉప్పల్లోని పలు ప్రాంతాల్లో చెట్లు నేలకూలడంతో పలువురికి గాయాలయ్యాయి. ఈదురుగాలుల తీవ్రతకు ఎల్బీ స్టేడియంలోని భారీ ఫ్లడ్ లైట్ టవర్ కుప్పకూలింది. అదే సమయంలో విధులు ముగించుకుని మెట్రో రైలు ఎక్కేందుకు స్టేడియం మీదుగా వెళుతున్న జీఎస్టీ ఉద్యోగి సుబ్రహ్మణ్యం టవర్ కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయనతో పాటు ఉన్న తోటి ఉద్యోగి రమేష్ తీవ్రంగా గాయపడ్డాడు. పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఘటనా స్థలాన్ని మంత్రి శ్రీనివాస్ గౌడ్, జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ సందర్శించారు. ఓల్డ్ మలక్పేట, శంకర్ నగర్లో గాలుల ధాటికి రేకులు ఎగిరొచ్చి మీద పడటంతో 7 ఏళ్ల బాలుడు నవనీతరాజు ప్రాణాలు కోల్పోయాడు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో అకాల వర్షం బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులు, వడగండ్లు పంటలకు తీవ్ర నష్టం మిగిల్చాయి.